ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేల జంప్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. మహిపాల్ రెడ్డి తన అనుచరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనూహ్యంగా ఇప్పుడు మంత్రిని కలవడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి పార్టీలో చేరనున్నారనే సమాచారం అందుతోంది. అదే దారిలో మరో ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కాంగ్రెస్ గూటికి రానున్నట్టుగా టాక్ నడుస్తోంది. గతంలోని వీరంతా పార్టీ మారే ప్లాన్ చేయగా కేసీఆర్ బుజ్జగింపులతో శాంతించారని, లోక్సభ ఫలితాలతో ఇక కాంగ్రెస్లోకి చేరడం కన్ఫర్మ్ అని భావిస్తూ ఉన్నారు. పార్లమెంటు ఫలితాలతో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. మహిపాల్ రెడ్డి తన అనుచరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. దీంతో మళ్లీ పార్టీ మారేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా మహిపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి త్వరలో పార్టీలో చేరనున్నారనే సమాచారం అందుతోంది. ఇక పార్టీ మారే ఆలోచనలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్స్కి ముందు పరిస్థితి ఒకలా ఉంది, ఇప్పుడు పరిస్థితి మరొకలా ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎలక్షన్కి ముందు బీఆర్ఎస్ మీద కాస్త కూస్తూ ఆశలు ఉన్నటువంటి పరిస్థితి, కానీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకపోవడంతో నేతల్లో కాస్త అసంతృప్తి నెలకొన్నట్టుగా ఉంది. దానికి ముందు ఉన్నటువంటి ఆలోచనలు మరొకసారి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఊగిసలాట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనని కాస్త వాయిదా వేసినటువంటి ఆలోచన, దీనికి కారణం మరొకటి ఉంది. కేసీఆర్ ఎలక్షన్స్కి ముందు బుజ్జగించినటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో వారిని బుజ్జగించి పార్టీ మారకుండా ఆపే ప్రయత్నం కేసీఆర్ చేశారు. కానీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి ముందున్నట్టుగా కనబడుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులతో మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ రిజల్ట్స్ తర్వాత ఈ డెసిషన్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా కాంగ్రెస్ గూటికి రానున్నట్టుగా టాక్ నడుస్తోంది.